కాలే ధన్ కా కిస్సా హై రాహుల్ కా ఇస్సా హై అంటూ రాహుల్ గాంధీని బీజేపీ కించపరచడంపై కాంగ్రెస్ శ్రేణులు హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. బీజేపీ గుజరాత్ సోషల్ మీడియా పోస్టులను చూపిస్తూ పోస్టర్ల ద్వారా కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు నేతలు. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్పై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి నల్లధనంలో భాగం ఉందంటూ ప్రచారం చేస్తూ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిందా ఇక్కడ ఉంటాం, ప్రెస్ చెప్తామా ఎఫ్ఐఆర్ కాపీ రాయండి. ఇప్పుడే మేము ఉంటాం ఇక్కడే, ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిందా ఇక్కడ ఉంటాం, ప్రెస్ చెప్తామా ఎఫ్ఐఆర్ కాపీ రాయండి. ఇప్పుడే మేము ఉంటాం ఇక్కడే, ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి. ఈరోజు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను, మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా, అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా, ఎక్స్ హ్యాండిల్లా కాలా ధన్ కా కిస్సా హై ఏహీ రాహుల్ కా ఇస్సా హై అని ఒక మీ అందరికి చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫ్డ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫ్డ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దారుణంగా అయితే దీనికి ఈరోజు